మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఆయన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని 11, 12 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జ పటేల్ సూచించారు. సరే టెంకాయ కొడతా నాకు తెలిసిన చౌరస్తా దగ్గర రోడ్ అక్కడ మా అక్క చెల్లెలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, మెప్మా అధికారులు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్, అదేవిధంగా మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరు అక్కడ చెల్లెలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా రూరల్ ఏరియాలో మనం ఆ ఎన్నికల కంటే ముందే మనం అందరూ కూడా చీరలు పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి చాలా గ్రామాల్లో మహిళా సంఘం ఎవరైతే అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి మరి చీరల్ని పొట్టు పెట్టి వారందరూ కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచనతో మనం అందరూ కూడా చీరలు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీలో కూడా అందరూ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం చేయాలి. ఎస్ఎస్జి గ్రూప్ ఉన్న వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే సభ్యులు లేకపోయినా వాళ్ళందరూ కూడా సభ్యులుగా చేర్చి వాళ్ళకు కూడా చీరలు ఇవ్వాల ఆలోచన మరి ప్రభుత్వం తీసుకున్నది. ఇది కేవలం ఒక చీరనే కాదు, ఇది చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ కింద మళ్ళా చీరలు ఇవ్వాలని, మరి గోల్స్కి సంబంధించిన చీరలు పెద్ద వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మన దగ్గర 446 ఎస్హెచ్జి, దాంతోపాటు దాని సభ్యులు 4981 మంది మనం మున్సిపాలిటీ పరిధిలో మనం పనిచేస్తాం. 481 మందికి 100% ఎస్హెచ్జి గ్రూప్ ఉన్న వాళ్ళకి 100% మీకు అందరూ కూడా చీరలు ఇవ్వబోతున్నాం. కాబట్టి మీ చీరలను కూడా మిగతా వారి కేవలం ఒక వార్డు నుంచి 10 మంది మాత్రం పిలిచాం. ఎందుకంటే రేపు ఎల్లుండి వాళ్ళకు కూడా ఆస్కారం ఉంది కాబట్టి దాని తర్వాత ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించిన వాళ్ళందరూ టీం లీడర్, అదేవిధంగా లోకల్గా ఉన్న మా ప్రజాప్రతినిధులు కావచ్చు వారందరూ కూడా వచ్చేసి ప్రతి ఏరియా వైపు కూడా అందరూ కూడా చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంతకుముందే వచ్చే అధికారి చెప్పినట్టు మీకు అందరికీ తెలుసు బ్యాంక్ లీకేజీల గురించి. గతం కంటే ఇప్పుడు ఏ రకంగా ఉంది, వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు, ఈరోజు మీ అందరికీ అమాదర్స్ పాఠశాల రిపేర్లు చేస్తాం, ఫ్రీ బస్సులు, పెట్రోల్ బంకులు, అదేవిధంగా చాలా కంటే మీరు ఏది చేద్దాం అనుకున్నా మీరు మహిళా సంఘం కలిసి సార్ మేము ఇది చేయగలుగుతాం, మా సంఘం ఇది చేస్తాం, మేమందరం కూడా కలిసి ఒక పెట్రోల్ బంక్ నడిపిస్తామన్నా, లేకపోతే మాకు ఒక బస్సు కావాలన్నా, మేము కిరాయితోటి బస్సు మేము ఆర్టీసీకి ఇస్తామన్నా, మీరు ఏది చెప్పినా అది కాదనకుండా మరి ఇది చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది, చేస్తున్నప్పుడు. కాబట్టి మొన్న వచ్చినప్పుడు నేను మీకు చక్కించే క్రమంలో ఆ రోజు కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, మీకు ఇంకా ఏది కావాలన్నా ప్రభుత్వ పక్షాన్ని మేమందరూ కూడా చేస్తూ పోతున్నాం. మీరందరూ కూడా మిగతా డెవలప్మెంట్ సంబంధించి ఏదన్నా అవన్నీ కూడా మీరు తీసుకొస్తే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా. అదేవిధంగా నేను మొన్న విఓపిటీల గురించి చెప్పిన, మా సునీల్ చెప్తే 3 జాగాలు ఉన్నాయని చెప్పిండు. మరి నేను వాస్తవంగా
కంటిన్యూగా నా దగ్గర కృష్ణాపూర్ జాతర జరుగుతుంది కాబట్టి దాని తరుణంలో కొంత ఇదంటుంది. ఇమీడియట్లీ ఈరోజు లెటరు కలెక్టర్ గారికి పంపించుకొని ఎవరైతే స్థలం సర్వే నెంబర్ సార్ నేను కేవలం స్థలం పేరు సునీల్ ఏమేమి ఇచ్చారు మన వీళ్ళు వివో స్థలం వాళ్ళు ఏమేమి ఇచ్చారు, ఏమైనా సర్వే నెంబర్ అట్లా ఇచ్చారా బట్టి చేయాలి మరి అదే ఒకసారి చూసుకున్నాం. ఎవరో ముగ్గురు అప్లికేషన్లు ఇచ్చారు. కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ఏంటుండదంటే రేపు మన ప్రాబ్లం రాకుండా ఉండాలని, ఎందుకంటే మనం డబ్బులు శాంక్షన్ పెట్టిన తర్వాత ఇబ్బంది కాకుండా ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నాం. ముగ్గురు స్థలాలు ఉన్నాయని ఇచ్చారు, 3 వివోలకు సంబంధించిన వాళ్ళు. ఆ క్లారిటీతో మీరు ఏమైనా అది ఇస్తే మనం అలొకేషన్ చేసుకొని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఓవరాల్గా అప్లికేషన్ రాసిస్తాం మాకు అయితే అంటే కుదరదు. చాలా టెక్నికల్. మీరు కాగితం ఇస్తే మీరు ఇవ్వడం ఆలస్యం. నేనైతే లెటర్ రాయడానికి నేను రెడీ ఉన్నాను కాబట్టి వివో బిల్డింగ్ సంబంధించిన వారు ఎవరైనా ఊరికి మనకు స్థలం ఉంది సార్, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మరి ఈ ఏరియా ఇక్కడ ఈ సర్వే నెంబర్ చాలా పర్ఫెక్ట్గా మీరు ఇచ్చేస్తే నేను చేయడానికి రెడీ ఉన్నాను. మీలో ఆలస్యం ఉండి అబ్బాయి ఎమ్మెల్యే గారు 2 రోజులు చేస్తామన్నాడు కదా ఇంకా కాలేదు అనుకుంటే కుదరదు. కాబట్టి మీరు ఇవ్వండి, నేను చేయడానికి రెడీ ఉన్నా. కాబట్టి మిగతా మహిళా సంఘం వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు వివో లీడర్లు ఉన్నారో ఈ చీరల్ని ఇంటింటికి చేర్చే బాధ్యత మీది. అదేవిధంగా మీ ఏరియాలో ఇంకా ఏమైనా మీ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇంకా రానటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా అధికారులు దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము చేస్తూ పోతామని తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు మీరందరూ కూడా అంటే ఒకవైపు ఇక్కడ దేవుని దగ్గర దర్శనం కార్యక్రమం అన్ని రకాల బిజీల క్రమం అదేవిధంగా ఈరోజే మరి డిప్యూటీ సీఎం గారు కూడా మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల 5 గంటల వరకు రాబోతుంది. కాబట్టి నేను కూడా తొందరగానే వచ్చేసి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామని మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. మీరు కూడా అనుకున్న టైంకి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి మరి భాగస్వాములు అయినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు